గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్ అగ్రి కేటగిరీలోని అగ్రి నానోటెక్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్లో మనకు ఒక రేంజ్ ఆఫ్ అగ్రి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవి పంట ఎదుగుదలకి కారణమవుతాయి, పంట యొక్క క్వాలిటీని బాగా పెంచుతాయి. వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవి మోడర్న్ బయోటెక్నాలజీ మీద ఆధారపడి తయారు చేయబడ్డాయి. ఇవి పంటలోని రూట్ అండ్ షూట్ని డెవలప్ చేస్తాయి, పంట యొక్క వేర్లను పటిష్టంగా తయారు చేస్తాయి, అలాగే పంటలో కొత్త పిలుకలు వచ్చేలాగా చేస్తాయి. ఇవి నేలను సారవంతంగా చేస్తాయి, నేలను కండిషనింగ్ చేస్తాయి, నేలలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, మన చేతికి మంచి పంట రావడానికి కారణమవుతాయి. మన అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలంటే మన ముందున్న ఏకైక మార్గం ఏంటి అంటే మనకు లభించే వనరులని అభివృద్ధి చేయడం. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని డెవలప్ చేస్తే అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే మనం అగ్రికల్చర్ ఎకాలజీకి చాలా తక్కువ నష్టం కలిగించిన వాళ్ళం అవుతాము. ఆధునిక టెక్నాలజీతో మనం కనుక రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఈ నానో టెక్నాలజీకి అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేసేటువంటి ఒక రెవల్యూషనరీ పవర్ అనేది ఉంది. కేవలం అగ్రికల్చర్ సెక్టారే కాకుండా బయోమెడిసిన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సేఫరీ అండ్ సెక్యూరిటీ, వాటర్ రిసోర్సెస్, ఎనర్జీ కన్వర్షన్ అండ్ ఇలా ఎన్నో రకాలుగా అగ్రో ఎకాలజీని డెవలప్ చేసేటువంటి సామర్థ్యం ఈ నానో టెక్నాలజీకి ఉంది. మన వెస్టీజ్లోని అగ్రి నానోటెక్ కూడా ఇలాంటి నానో టెక్నాలజీ ద్వారానే తయారు చేయబడింది. వెస్టీజ్ అగ్రి నానోటెక్. ఈ వెస్టీజ్ అగ్రి నానోటెక్ అనేది నానో చిలేటెడ్ ప్రోడక్ట్. ఇది నానో చిలేటింగ్ టెక్నాలజీ ద్వారా ఆధారపడి చేయబడింది. అసలు నానో చిలేటింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ నానో చిలేషన్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్స్లో ఉండేటువంటి అణువులు పంటలోని ప్రతి అణువుకు చేరి ఆ పంటలో జరిగేటువంటి అన్ని ప్రాసెసెస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే వెస్టీజ్ అగ్రి నానోటెక్లో ఒక ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. భూమి అనేది ఆల్కలైన్ అండ్ అసిడిక్ కండిషన్స్లో ఉన్నా కూడా రోగనిరోధక శక్తిని పెంచే అటువంటి సామర్థ్యం ఈ నానో టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి అగ్రి నానోటెక్లో ఉంది. ఈ అగ్రి నానోటెక్ అనేది పంటపై నానో స్కేల్ లక్షణాలను చూపిస్తుంది. ఈ నానో స్కేల్ లక్షణాలు అంటే ఏంటి? పంటలో జరిగేటువంటి అతి సూక్ష్మమైన ఫోటోసింథసిస్ అనే ఫంక్షన్ని, అలాగే క్లోరోఫిల్ ఫార్మేషన్ని ఈ అగ్రి నానోటెక్ అనేది అభివృద్ధి చేస్తుంది. పంటలోని ఆకుల సర్ఫేస్ని ఈ నానోటెక్ అనేది బాగా ఎక్స్పాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ అగ్రి నానోటెక్ని కనుక మీరు మీ పంటపై ఉపయోగిస్తే ఈ నానోటెక్ అనేది పంటలోని అన్ని భాగాల్లోకి చేరి ఆ పంటలో జరిగేటువంటి అన్ని ఫంక్షన్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. అలాగే పంటకి అవసరమయ్యేటువంటి పోషక విలువల్ని వేర్లు బాగా అబ్జర్వ్ చేసుకునేలా ఈ నానోటెక్ ఉపయోగపడుతుంది. ఈ అగ్రి నానోటెక్ అనేది పంటలోని పోలినేషన్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని ద్వారా పూత ఎక్కువగా వస్తుంది. ఈ అగ్రి నానోటెక్ ఉపయోగించడం ద్వారా నేల అనేది అన్ని పోషక విలువలతో సారవంతంగా మారుతుంది. నేలలో ఉండేటువంటి పోషక విలువలు వేర్లలోకి వచ్చేలా ఇది సహాయపడుతుంది. అగ్రి నానోటెక్ని ఉపయోగించడం ద్వారా వేర్లు నేలలో ఉండేటువంటి పోషక విలువల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే వేర్ల నుంచి కొమ్మల చివర్ల వరకు ఈ పోషక విలువల్ని పాస్ అయ్యే విధంగా ఈ నానోటెక్ స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే పంటకి ఎంతో అవసరమైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం లాంటి వాటిని ఈ పంట బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ నానోటెక్ సహాయం చేస్తుంది. అగ్రి నానోటెక్ అడ్వాంటేజెస్. అగ్రి నానోటెక్ని ఉపయోగించడం ద్వారా నేల సారవంతంగా మారుతుంది. అలాగే నేలలో పోషక విలువలు బాగా పెరుగుతాయి. అగ్రి నానోటెక్ పంటలోని ఫోటోసింథసిస్ ప్రాసెస్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా పంట దృఢంగా మారుతుంది. నానోటెక్ని ఉపయోగించడం ద్వారా పంటలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి చీడపీడ తగలకుండా ఈ పంట వాటంతట వాటిని నిరోధించుకునేటువంటి శక్తిని పెంపొందించుకుంటుంది. అలాగే పంట ఎన్నో రకాల ఒత్తిడుల నుంచి తట్టుకునే విధంగా నానోటెక్ పంటను తయారు చేస్తుంది. పంటకు అవసరమయ్యేటువంటి పోషక విలువల్ని అబ్జర్వ్ చేసుకునే విధంగా నానోటెక్ సహాయపడుతుంది. ఈ నానోటెక్ని అన్ని రకాల పంటల కోసం ఉపయోగించవచ్చు. పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు, ఆకుల మొక్కలు, గింజల మొక్కలు, ఇలా అన్ని రకాల పంటల కోసం అగ్రి నానోటెక్ని ఉపయోగించవచ్చు. అగ్రి నానోటెక్ బెనిఫిట్స్. ఈ అగ్రి నానోటెక్ అనేది పొల్యూషన్ ఫ్రీ.
ఎటువంటి కెమికల్స్తో తయారు చేయలేదు కాబట్టి పంట అనేది పటిష్టంగా సారవంతంగా పెరుగుతుంది. అగ్రి నానోటెక్ నేలలో ఉండేటువంటి పోషక విలువల్ని పెంచుతాయి. అలాగే నేల యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. తద్వారా పంట కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అగ్రి నానోటెక్ నేలను సారవంతంగా చేస్తుంది. అగ్రి నానోటెక్ ఎక్కువ పూత వచ్చేలాగా చేస్తుంది. దాని ద్వారా పూత కాత రెండూ ఎక్కువగానే వస్తాయి. అగ్రి నానోటెక్ని యూజ్ చేయడం ద్వారా ఎలాంటి కండిషన్స్లోనైనా ఎలాంటి ఒత్తిళ్లోనైనా పంట దృఢంగా పెరుగుతుంది. పంటలో ఉండేటువంటి గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ని అలాగే పంటకు అవసరమయ్యేటువంటి విటమిన్స్ని ఈ పంట అబ్జర్వ్ చేసుకునేలాగా నానోటెక్ సహాయపడుతుంది. అత్యధిక పూత వచ్చేలాగా, ఎక్కువ కాత కాసేలాగా, ఆకులు పచ్చగా మరియు వెడల్పుగా అయ్యే విధంగా, పంట చాలా ఎత్తుకు ఎదిగే విధంగా ఈ అగ్రి నానోటెక్ సహాయపడుతుంది. ఎండ ఎక్కువ తక్కువగా ఉన్నా, వాన ఎక్కువ తక్కువగా ఉన్నా, ఇలా ఎలాంటి కండిషన్స్లోనైనా తట్టుకునేటువంటి శక్తిని అగ్రి నానోటెక్ పంటకు కల్పిస్తుంది. అగ్రి నానోటెక్ డోసేజ్. ముందుగా స్ప్రే చేసే విధానం గురించి తెలుసుకుందాం. కూరగాయల పంటల కోసం అయితే 15 లీటర్ల నీటిలో 15 నుండి 20 గ్రాముల అగ్రి నానోటెక్ని కలిపి స్ప్రే చేయాలి. పండ్లకు సంబంధించిన పంటల్లోనైతే 15 లీటర్ల నీటిలో 15 నుంచి 20 గ్రాముల అగ్రి నానోటెక్ని కలిపి స్ప్రే చేయాలి. అలాగే పూలకు సంబంధించిన పంటల్లోనైతే 15 లీటర్ల నీటిలో 10 నుంచి 15 గ్రాముల అగ్రి నానోటెక్ని కలిపి స్ప్రే చేయాలి. ధాన్యాలకు సంబంధించిన పంటల్లోనైతే 15 లీటర్ల నీటిలో 30 నుంచి 40 గ్రాముల అగ్రి నానోటెక్ని కలిపి స్ప్రే చేయాలి. సాయిల్ అప్లికేషన్ కోసం అయితే, అంటే నేల కోసం ఉపయోగించడానికైతే ఫామ్ యార్డ్ మాన్యూర్తో కలిపి కూడా ఈ నానోటెక్ని ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే ప్రతి ఎకరాకు 100 కేజీల ఫామ్ యార్డ్ మాన్యూర్ అలాగే 1 నుంచి 2 కేజీల అగ్రి నానోటెక్ని కలిపి నేలకు ఉపయోగించాలి. పూత కోసం అయితే పూత రావడానికి ముందు ఒకసారి, పూత వచ్చిన 20 రోజుల తర్వాత మరొకసారి స్ప్రే చేయాలి. అలాగే ఇది ఆ పంట యొక్క కండిషన్స్ని బట్టి ఈ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అగ్రి నానోటెక్ ప్యాకేజ్ సైజ్ 500 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఒక అగ్రి నానోటెక్ ప్యాకెట్ 1/2 కేజీ ఉంటుంది. ఎంఆర్పి 1475 రూపాయలు, డిపి 1250 రూపాయలు, పివి 41.47. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న విషయాల్లో ఎంతవరకు గుర్తుంది అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది. ఈ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.